ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో కైరో, ఈజిప్ట్ దేశంలోని కైరోలో నుండి గీజా పిరమిడ్స్ నుండి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నా వెనక వైపు మీరు చూసినట్లయితే గీజా పిరమిడ్స్, ఫరోలు కట్టుకున్నటువంటి ఈ పిరమిడ్స్. రెండు కారణాలను బట్టి ఈ పిరమిడ్స్ని కట్టుకున్నారండి. దానికి ప్రాముఖ్యమైన మొదటి కారణము వారికి ఉన్నటువంటి ఆ సంపదను దాచుకోవడానికి కోసమని పిరమిడ్స్ కట్టుకున్నారు. రెండో దేనికోసం కట్టుకున్నారు అంటే వారి దేహాలను కాపాడుకోవడానికి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్న ఫరోలు ఏం తెలుసుకున్నారు అంటే మనిషి మరణించిన తర్వాత తిరిగి జన్మిస్తాడు అన్నటువంటి విషయాన్ని కనుక్కున్నారు. కాబట్టి వారు ఏం చేశారు అంటే ఈ యొక్క పిరమిడ్స్ లో దేహాలు కాపాడుకోవడానికి రాతితో కట్టుకున్నారు. చాలా కొద్ది కాలం మటుకే భూమి మీద ఉంటాము అన్న ఉద్దేశం వారు చేసిన కార్యం ఏంటి అంటే భూమి మీద మనం బ్రతికే కాలం చాలా తక్కువ కాబట్టి వారు ఉండడానికి ఇల్లులు మొత్తం మట్టితో కట్టుకున్నారు. అయితే ప్రాణం తిరిగి వచ్చేటటువంటి దేహాలను కాపాడుకోవాలి కాబట్టి దేహాలన్నింటినీ కూడా ఈ రాతి బిల్డింగ్ లో దాచుకున్నారు. అయితే వాళ్ళు మిస్ అయినటువంటి విషయం ఏంటి అంటే దేహాలు కాపాడుకోగలిగారు కానీ ఆ దేహాల్లోనికి ఆత్మని దయచేసేటటువంటి దేవుడిని తెలుసుకోలేకపోయారు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో నుండి మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు 18వ కీర్తన 3వ వచనము, యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇదే ఐగుప్తు దేశంలో మోషే ద్వారా దేవుడు తన ప్రజలు మొరపెట్టిన సమయంలో వారి కన్నీటిని చూచి దేవుడు వారి యొక్క ప్రార్థనను ఆలకించి ఈ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయకాల సమయంలో చాలా మంది చాలా విషయాలకి బానిసలు అయిపోయి ఉన్నారు. తాగుడికి బానిసలు అయిపోయి ఉన్నారు, జూదానికి బానిసలు అయిపోయి ఉన్నారు, వ్యభిచారానికి బానిసలు అయిపోయి ఉన్నారు, చెడు స్నేహాలకి చాలా మంది బానిసలు అయిపోయి ఉన్నారు. మీరు దేనికి బానిసలు అయిపోయి ఉన్నా కూడా మీరు మొరపెట్టగానే మీ మొరను ఆలకించి మిమ్మల్ని విడుదల దయచేసేటటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన పేరే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇదే ఐగుప్తు దేశంలో మొరపెట్టిన సమయంలో దేవుడు వారి మొరను ఆలకించి అద్భుతంగా విడుదల దేవుడు దయచేశాడు. అదే దేవుడు మీకు కూడా ఉదయకాల సమయంలో విడుదల దయచేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు ఎవరైతే విడుదల కోసం ప్రార్థన చేస్తున్నారో వారిని విడిపించి బలమైన కార్యాలు చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.